హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మధ్యాహ్నం పడుకొని లేచేసరికి మా ఇంటి దగ్గర వర్షం అయితే దంచేస్తుందండి. ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలనిపించేసి వెంటనే ఆనియన్ పకోడీ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. మరి మీ ఇంట్లో ఏ స్నాక్ రెసిపీ చేశారో కామెంట్లో కామెంట్ చేసేయండి. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇందుకోసం ముందుగా ఒక పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని ఒక గిన్నెలు వేసేసుకొని మెత్తగా మెతిపేసుకోండి. ఆనియన్స్లో నుంచి వాటర్ వస్తాయి కదండి, అలా వాటర్ వచ్చే వరకు కూడా ఈ ఉల్లిపాయల్ని బాగా మెతిపేసుకోండి. చూసారా, ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత 1 కప్పు శనగపిండి కూడా వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 పావు కప్పు వరిపిండి కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం ఆనియన్స్ పిండి మొత్తం కలిపేటట్టు మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ కొంచెం ఇలాగ చిలకరించుకుంటూ గట్టిగా ముద్ద అయ్యేటట్లు ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఇలాగ గట్టిగా ముద్దలాగా ఉండాలి, అప్పుడే మనకి గట్టి పకోడీ అనేది తయారైపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నిదానంగా వేసేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి, అప్పుడే మనకి పకోడీ మాడకుండా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది. చూసారా ఎలా ఎర్రగా ఏగిపోయాయో? అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే కరకరలాడే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.